2009 అరుంధతి రిలీజ్ అయిన ఇయర్. అప్పుడు మనకి 6 years. భయం తెలియని పిల్ల పుస్కి మనం అప్పుడు అందరూ రెడీ అయిపోయారు సినిమాకి వెళ్తానికి. అరే ఏ సినిమా అంటే హారర్ సినిమా అన్నారు. హారర్ సినిమా పేరు అనుకుని నేను వస్తా హారర్ సినిమాకి అని చెప్తే అని తీసుకెళ్లారు థియేటర్ కి. సినిమా అంటే ఏంటి అప్పుడు ఎంజాయ్ చేస్తాము, హిహిహాహా నవ్వుకుంటాము అంతే. అదే వైబ్ అనుకున్నాం. థియేటర్ లో కూర్చున్నాము, సినిమా స్టార్ట్ అయింది. ఇందాక భయం వస్తుంది. అమ్మా ఏంట్రా భయం వేస్తుంది, సినిమా అంటే ఎంజాయ్ చేయాలి కదా, చిల్ అవ్వాలి కదా, భయం వేస్తుంది ఏంటి అనుకున్నాను. అప్పుడు నేను అరే ఏంట్రా ఈ టార్చర్, నా వల్ల కావట్లేదురా, ఇంటికి తీసుకెళ్ళిపోండిరా అన్న తీసుకెళ్ళలేదు. సినిమా చూడన్నారు. వస్తాను డెడ్ ఆ రోజు. ఇంకా సినిమా అంతా డ్రామా అయితే ఇంటికి వెళ్ళాక నెక్స్ట్ 1 week ఇంకో పెద్ద డ్రామా. ఇంట్లో ఉండి ఫ్రిడ్జ్ లోంచి ఏమైనా తీసుకోవాలన్నా భయం వేసేది. అప్పుడు ఓ డియమ్మ ఇప్పుడు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే అందులో ఎక్కడ పశుపతి ఉంటాడేమో అని భయం. మంచినీళ్ళు తాగాలంటే భయం, వాష్రూమ్కి వెళ్ళాలంటే భయం. జీవితం ప్రశాంతంగా వంటలు కూడా పోసుకుని పెట్టారా. అది నా అరుంధతి ఎక్స్పీరియన్స్. ఇదే సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే ఉంటది వైబ్. మీరు అసలు బయట తెలుసుకోండి. అసలు ఇప్పుడు స్క్రీన్ పైన పశుపతి వస్తే పేపర్ తో బ్లాక్ చేస్తారా స్క్రీన్? అయితే భయపడతారా? ఎన్ని రీక్రియేషన్లు ఉంటాయి. మనం అన్ని జానరా రిలీజ్ లో ఎక్స్పీరియన్స్ చేసాం, ఒక్కటి హారర్ తప్ప. అండ్ అరుంధతి కెన్ బి ద బెస్ట్ ఫిలిం టు గెట్ రిలీజ్డ్. అది చేసేయండి కుమ్మేద్దాం.